జరుగుతున్న పరిస్థితులన్నీ చూస్తున్నాం. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి మార్పు అనే పేరుతో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం చేస్తుంది, ఎలా ఉంది అనే అంశానికి సంబంధించి కూడా చర్చించబోతున్నాం. ఈ రోజు ఈవినింగ్ డిబేట్ కు సంబంధించి మనతో పాటు సుంకర నరేష్ హైకోర్టు అడ్వకేట్ వారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఎలా ఉంది పరిస్థితి మార్పు పేరుతో వచ్చిన కొత్త ప్రభుత్వానికి సంబంధించి? ఇప్పుడు డిసెంబర్ 3వ తారీఖున రిజల్ట్స్ వచ్చినాయి. ఈరోజు 28వ తారీఖు ఫిబ్రవరి 28వ తారీఖు అంటే ఆల్మోస్ట్ ఒక 3 నెలల పాలన, 90 రోజుల పాలన. ప్రభుత్వం నిన్ననే మనకి ఇది తెలిసిన విషయమే ఏంటి అంటే కనుక గ్యారంటీకి సంబంధించి మిగిలిన 2 పథకాలు కూడా మేము లాంచ్ చేస్తున్నామని చెప్పి. సో ఇక్కడ నేను మాట్లాడేది, నేను ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏంటి అని అంటే కనుక, మీరు 6 గ్యారంటీలు అని చెప్పి మీ ప్రభుత్వం అంతా కూడా 6 గ్యారంటీల చుట్టూనే తిరుగుతుంది. ఓకే ఫైన్, మీరు మేనిఫెస్టోలో పెట్టారు, దాన్ని అమలు చేయాలి, మేము నిరూపించుకుంటామని చెప్పని అంటున్నారు. కానీ 6 గ్యారంటీల కంటే ముందుగా కనీస సౌకర్యాలు కల్పించాల్సిన ఏవైతే కనుక హాస్టల్స్లో కానీ, ప్రజలు కానీ, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీ, ఎస్సీ ఎస్టీ సంబంధించిన ప్రజలు కానీ, విద్యార్థులు కానీ చాలా నరకయాతన పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. గత ప్రభుత్వము వీటిలన్నిటినీ కూడా పట్టించుకోని పరిస్థితి ఉంది. సో అందు గురించే ఆ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పి ఒక కొత్త ప్రభుత్వం ప్రజాపాలన వైపు ముందుకు వెళ్తుంది అని చెప్పి కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం ఎన్నుకున్న తర్వాత కూడా నాకు ఎస్పెషల్లీ సోషల్ మీడియా ద్వారా నాకు కొన్ని మెసేజ్లు కానీ, ఫోన్ కాల్స్ కానీ రావడం జరిగింది. ఏం కాల్స్? దేని గురించి అంటే కనుక, మొదటగా ఎల్బీ నగర్కి సంబంధించి కామినేని హాస్పిటల్ దగ్గర ఉండే ఒక ఎస్సీ బాలుర హాస్టల్, దాంట్లో ఎవరు ఉంటారు అని అంటే కనుక ఇంటర్మీడియట్ దగ్గర నుంచి పీజీ వరకు చదివే విద్యార్థులు, వివిధ కళాశాలల్లో చదివే విద్యార్థులు, అక్కడ వాళ్ళకి వసతి, ఆహార వసతి, పడుకోవడానికి కూడా కల్పించడానికి ప్రభుత్వమే కల్పించాలి. దానికి సంబంధించి పూర్తిగా ప్రభుత్వమే దానికి సంబంధించిన ఏవైతే మెస్ ఫీజులు ఉంటాయో అవన్నీ కూడా ప్రభుత్వమే చేయాలి. కానీ వసతులు ఏమాత్రం లేవు. కనీసం అంటే తినడానికి కావాల్సిన తిండి కూడా చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉంది, పందికొక్కులు కొట్టేసే పరిస్థితుల్లో ఉంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాని మీద నేను సోషల్ మీడియా ద్వారా నా యొక్క వాయిస్ అనేది వినిపించడం జరిగింది. దాని తర్వాత అది చూసి హయత్ నగర్కి సంబంధించి అక్కడ ఒక 5 హాస్టల్స్ ఉంటాయి ప్రభుత్వానికి సంబంధించి. ఆ 5 హాస్టల్కి సంబంధించిన ఒక వ్యక్తి నాకు ఫోన్ చేయడం జరిగింది. ఒక చదువుకునే విద్యార్థి, అన్న మిమ్మల్ని చూస్తున్నాము, మీరు కొట్లాడుతున్నారు, మా పరిస్థితులు కూడా చాలా దారుణంగా ఉన్నాయి అన్న, ఒకసారి విజిట్ చేయండి అని అంటే కనుక సరే మీ యొక్క హాస్టల్ లొకేషన్ పెట్టమంటే పెట్టడం జరిగింది. నిన్న వెళ్ళి నేను ఆ యొక్క హాస్టల్ విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేస్తే విస్తుపోయే నిజాలు, చాలా దారుణమైన పరిస్థితులు. అంటే టాయిలెట్లు కానివ్వండి, వాష్రూమ్స్ కానివ్వండి, తినే తిండి కానివ్వండి, ఆ స్టోరేజ్ రూమ్స్ కానివ్వండి, పైన వాటర్ ట్యాంక్ కానివ్వండి, చీకటి కానివ్వండి, పాములు, తేళ్లు, ఇట్లా చెప్పుకుంటూ పోతే వాట్ నాట్ ఏది కాదు అని అనిపిస్తుంది. ప్రత్యక్షంగా నేను చూపించడం జరిగింది. అంటే ఎటువంటి బాత్రూంలో